A hole is drilled in a metal sheet at 27 degrees centigrade. The diameter of hole is 5 cm. When the sheet is heated to 177 degrees centigrade, the change in the diameter of hole is d into 10 to the power of minus 3 cm. The value of d will be. సో ప్రాబ్లంలో ఏమడుతున్నాడంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర డయామీటర్ యొక్క హోల్ అనేది 5 సెంటీమీటర్ అయితే 177 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర డయామీటర్లో ఎంత చేంజ్ వస్తుంది అని అడుగుతున్నాడు. సో దానికోసం మనకు ఫార్ములా ఉంటుంది. చేంజ్ ఇన్ డయామీటర్కి చేంజ్ ఇన్ డయామీటర్ ఫార్ములా ఈస్ డెల్టా డి చేంజ్ ఇన్ డయామీటర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు డి ఇనిషియల్ డయామీటర్ alpha అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అండ్ డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు డి ఎంత ఇచ్చాడు ఫస్ట్ది 5 సెంటీమీటర్ ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత ఉంది 1.6 ఇంటూ 10 to the power minus 5 అండ్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్ 27 నుంచి 177కి చేంజ్ అయింది అంటే మీన్స్ 177 మైనస్ 27 ఎంత 177 మైనస్ 27 ఈజ్ 150. సో హియర్ 5 into 16/10 into 10 to the power minus 5 into 150. 0 get cancel. 16 into 5 ఎంత 80 into 15 into 10 to the power minus 5 80 into 15. సో 80 into 15 ఎంత 1200 into 10 to the power minus 5. కాకపోతే ఆన్సర్ అనేది 10 to the power minus 3లో అడుగుతున్నాడు. ఇక్కడ డీ ప్లేస్లో ఎంత అనేది తెలుసుకోవాలి. అంటే దీన్ని 10 to the power minus 2 రాసుకోవచ్చు కదా 12 into 10 to the power of 2 into 10 to the power minus 5. సో 12 into 10 to the power 2 అని రాసుకున్నాం. ఇక్కడ 10 to the power 2 minus 10 to the power 5 ఏమవుతుంది 12 into 10 to the power 2 minus 5 ఎంత minus 3 సెంటీమీటర్. సో ఇక్కడ డీ ప్లేస్లో ఏమొచ్చింది మనకు 12. సో ఆన్సర్ ఈస్ 12.